కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఈ నెల 17న జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 గ్రామాలు దూరమవుతున్నాయి. రామచంద్రాపూర్, కూర్మపల్లి గ్రామాల్లో కోర్టు కేసుల కారణంగా పోలింగ్ నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. 2 గ్రామాల ప్రజలు మాత్రం ఎన్నికలు లేకపోతే అభివృద్ధి దూరమైపోతుందనే ఆందోళనలో ఉన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కానీ కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఓ 2 గ్రామాల్లో మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి సందడి కనిపించటం లేదు. మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలుంటే కేవలం 27 పంచాయతీలకే ఎన్నికలు జరుగుతున్నాయి. రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించకూడదని అధికారులు నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం కోర్టు కేసులు. సైదాపూర్ మండలంలోని రామచంద్రాపూర్, కుర్మపల్లి గ్రామాలు గతంలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. 2 గ్రామాల్లో కలిపి 1065 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 541 మంది, మహిళలు 524 మంది ఉన్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం కుర్మపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు కేసు ఇంకా పరిష్కారం కాకపోవడంతో పాత గ్రామ పంచాయతీ 2 గ్రామాలుగా ఏర్పడిన ఈ 2 చోట్ల అధికారులు ఎన్నికలు నిలిపివేశారు. ఇప్పటికే 2 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసు కారణంగా మళ్లీ ఎన్నికల్లో తమ గ్రామాలను చేర్చలేదు. దీంతో 5 ఏళ్ల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే సమస్యలు పరిష్కరించేవారు లేక అభివృద్ధికి దూరం అవుతామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు ఆగడం చేయబట్టి మేము నిజంగా టోటల్ పక్కపొంటి ఊర్లలో స్టేట్ మొత్తం ఓట్లు అవుతుంటే మా ఊరికి ఓట్లేవంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మా గ్రామ ప్రజలకు 2 గ్రామాలకు చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు, మాకు తెలియదు. గ్రామంలో మాత్రం కుర్మపల్లిలో కానీ రామచంద్రపూర్లో కానీ ఇది మాజీ సర్పంచ్ వాళ్ళ భర్త రేగుల అశోక్ గారే చేయించాలి అనేది ఊరు మొత్తం వాయిస్ ఉంది. కాబట్టి ఇలాంటి పనులు చేయబట్టి 2 గ్రామాలు నష్టపోతాయి తప్ప మా గ్రామాలకు లాభం జరగదు. అన్ని ఊళ్ళలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, మా ఊరికి ఎలక్షన్లు ఎందుకు జరుగుతలేవు? దీనికి కారణం ఏంటిది? అసలు ఎందుకు ఎవరు బంద్ చేసిర్రు? మా 2 ఊళ్ళకు ఎలక్షన్ లేవు, దీనికి ఎందుకు పోటీ ఎందుకు వేసిర్రు? ఈ వరకు సర్పంచ్ చేసిండు, ఈ 2 ఊళ్ళు వేరు కావాలని చేసిర్రు. ఈ ఎలక్షన్లు జరిగాయా మా ఊరికి? ఏంటిది అన్నది మాకు ఏం అర్థమైతలేదు. మాకు నిధులు వస్తలేవు, ఏం వస్తలేవు. ఓ సర్పంచ్ లేనిది మాకు గ్రామ పంచాయతీలో ఏం పనులు అవుతలేవు. మాకు దయచేసి మా ఊరికి ఎలక్షన్ పెట్టాలి. మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు లేనందున మా గ్రామ అభివృద్ధి కుంటిపడుతుంది. కాబట్టి మాకు డివైడ్ చేసి మా గ్రామానికి ఎలక్షన్లు జరపగలరు. ఊళ్ళే పిటిషన్ వేసారు కాబట్టి ఆగింది. కారణంగా ఏ ఊరు కావురే అలా కావాలని వేసారు. మళ్ళీ కమిట్మెంట్ వేసారు కాబట్టి మాది ఎవరిది వాళ్ళకే కావాలి ఎలక్షన్లు జరపాలని. అది ఆపేసారు కాబట్టి మాకు ఎలక్షన్లు జరపాలని కోరుకుంటాను. ఎన్నికలు లేకపోతే ఇంకొన్నేళ్లు వెనకబడిపోతామని 2 గ్రామస్తుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. తమకు ఎన్నికల హక్కు ఇవ్వాలని, అభివృద్ధికి మళ్లీ దారి తీసేలా కోర్టు కేసు త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.